Hello everyone, welcome back to Lohitanomics. Now in this first video, let's see the introduction of economics and the difference between microeconomics and macroeconomics. So first, introduction of economics. Classical economist Adam Smith defined economics as the science of wealth. ఈ Adam Smith అనే పర్సన్ ఎవరంటే he is a classical economist. ఈ classical economist ఏం డిఫైన్ చేశారంటే ఎకనామిక్స్ ని యాజ్ ద సైన్స్ ఆఫ్ వెల్త్ అని డిఫైన్ చేశారు ఈ అడమ్ స్మిత్. అసలు అడమ్ స్మిత్ అంటే ఎవరు? హీఈస్ వెల్ నోన్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. అడమ్ స్మిత్ అనే పర్సన్ మన ఈ ఎకనామిక్స్ సబ్జెక్ట్ కి ఫాదర్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ చాయిసెస్. ఎందుకు స్టడీ ఆఫ్ చాయిసెస్ అన్నారంటే, ఇప్పుడు హ్యూమన్ వాంట్స్ అనేటి అన్లిమిటెడ్, రైట్? సో అన్లిమిటెడ్ అయినప్పటికీ మన దగ్గర అవైలబుల్ గా ఉన్న రీసోర్సెస్ అర్త్ పైన అన్లిమిటెడ్ గా ఏం లేవు, లిమిటెడ్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న అన్లిమిటెడ్ వాంట్స్ ని మన దగ్గర ఉన్న లిమిటెడ్ రీసోర్సెస్ తో ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా యూటిలైజ్ చేస్తున్నారు అనే దాని గురించి స్టడీ చేసే సబ్జెక్టే ఈ ఎకనామిక్స్. సో ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చాడు మన ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అడమ్ స్మిత్. లెట్స్ సీ దట్. ఎకనామిక్స్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ వెల్త్. ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ ఏ దాని గురించి స్టడీ చేస్తుందంట? వెల్త్ గురించి స్టడీ చేస్తుందంట. సో దిస్ డెఫినేషన్ వాస్ గివెన్ బై అవర్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అడమ్ స్మిత్. ఇది వచ్చేసి ఇంట్రొడక్షన్ అండ్ ఈ పార్ట్ వచ్చేసి ఒక డెఫినేషన్. And microeconomics, macroeconomics. Economics is going to divided into two types. One is micro and one is macro. Microeconomics and another one is macroeconomics. So let's see the difference. మీరు ఈ డిఫరెంట్ పాయింట్స్ తెలుసుకుంటే మనం ఎగ్జామ్ లో డిఫరెన్స్ బిట్వీన్ మైక్రోఎకనామిక్స్ మ్యాక్రోఎకనామిక్స్ అన్న రాసేయచ్చు. అండ్ తర్వాత ఉత్తమ మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటైనా మనం డిఫైన్ చేయొచ్చు, ఓన్లీ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏదైనా మనం డిఫైన్ చేయొచ్చు. సో ఇలా సింపుల్ గా టేబులర్ ఫార్మాట్ లో మనం గుర్తుపెట్టుకుంటే ఈ రెండింటి గురించి మనం ఒకేసారి మన మైండ్ లోకి వచ్చేస్తుంది. సో ఫస్ట్ వన్ మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అంటే మైక్రో, ద వర్డ్ మైక్రో. ఈ మైక్రో అనే వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ అయిందంట? గ్రీక్ వర్డ్ నుంచి డిరైవ్ అయిందంట. ఈ గ్రీక్ వర్డ్ లో మైక్రో అంటే MICRO కాదు, MIKROS. మైక్రోస్ అంటే మీనింగ్ స్మాల్. సో ద వర్డ్ మైక్రో ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. ఆ గ్రీక్ వర్డ్ లో ఎలా ఉంటది వాళ్ళ స్పెల్లింగ్? MIKROS. MICRO కాదు, MIKROS. ఇట్ మీన్స్ దీని యొక్క మీనింగ్ ఏంటి? స్మాల్. సో ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్ లో చూసుకుంటే మ్యాక్రో ఇది కూడా సేమ్ గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. గ్రీక్ వర్డ్ లో స్పెల్లింగ్ MACRO కాదు, MAKROS, మ్యాక్రోస్. దీని మీనింగ్ ఏంది? విచ్ మీన్స్ లార్జ్. సో హియర్ మైక్రో ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ మైక్రోస్ విచ్ మీన్స్ స్మాల్, and here macro, it was derived from the Greek word macros which means large. And coming to the second point, here microeconomics is going to study the individual units of economy. ఇక్కడ మైక్రో ఎకనామిక్స్ ఏం చదువుతుంది, ఏం స్టడీ చేస్తుందంటే ఇట్ గోయింగ్ టు స్టడీ ద ఇండివిడ్యువల్ యూనిట్స్ ఆఫ్ ఎకానమీ. ఇండివిడ్యువల్ యూనిట్స్ ఆఫ్ ఎకానమీ దీని గురించి ఈ మైక్రో ఎకనామిక్స్ స్టడీ చేస్తుంది. మరి మైక్రో ఎకనామిక్స్ దేని గురించి స్టడీ చేస్తుందంటే ఇట్ గోయింగ్స్ టు స్టడీ ఆఫ్ ఎకానమీ యాజ్ ఏ హోల్. ఇది ఎంటైర్ ఒక కంట్రీ యొక్క ఎకానమీ గురించి చదువుతుంది అనమాట. అండ్ థర్డ్ పాయింట్, మైక్రో ఎకనామిక్స్ ఆల్సో కాల్డ్ ప్రైస్ థియరీ. ఈ మైక్రో ఎకనామిక్స్ ని ఇంకొక విధంగా ఏమని కాల్ చేస్తారంటే ప్రైస్ థియరీ అని అంటారు. మరి ఇక్కడ మైక్రో ఎకనామిక్స్ లో ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు కాల్డ్ యాజ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. ఇక్కడ ప్రైస్ థియరీ అంటారు ఇంకొక విధంగా, ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అంటారు. అండ్ ఫోర్త్ పాయింట్, ద బేసిస్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఈస్ ప్రైస్ మెకానిజం. ఇక్కడ ప్రైస్ థియరీ అన్నాం కదా, సో సేమ్ అలానే మనం గుర్తుపెట్టుకోవచ్చు ప్రైస్ మెకానిజం. ఇక్కడ బేసిస్ వచ్చేసి మైక్రో ఎకనామిక్స్ లో ప్రైస్ మెకానిజం, అండ్ ఇక్కడ బేసిస్ వచ్చేసరికి అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై అండ్ అగ్రిగేట్ సేవింగ్స్. సో బేసిస్ వచ్చి మైక్రో ఎకనామిక్స్ లో ప్రైస్ మెకానిజం, ఇక్కడ బేసిస్ వచ్చేలోపు అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై అండ్ అగ్రిగేట్ సేవింగ్స్. సో అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంటి, అగ్రిగేట్ సప్లై అంటే ఏంటి, అగ్రిగేట్ సేవింగ్స్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ ఆబ్జెక్టివ్స్, ఇక్కడ మైక్రో ఎకనామిక్స్ కి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రీసోర్సెస్. ఉన్న లిమిటెడ్ రీసోర్స్ లో ఎంత ఎఫిషియెంట్ గా యూజ్ చేసాము, మనకు కావాల్సిన వాంట్స్ ని ఎలా సాటిస్ఫై చేసాము అనేది
దీని యొక్క ఆబ్జెక్టివ్ అన్నమాట. ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఇక్కడ వేస్టేజ్ అనేది ఉండకూడదు, ఎఫిషియెంట్ గా యూజ్ చేయాలన్నట్టు. ఇంకా ఇక్కడ ఆబ్జెక్టివ్స్ చూస్తే ఎకనామిక్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ. ఎందుకు ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ అన్నారంటే ఈ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది లార్జ్ అన్నాం, లార్జ్ అంటే పెద్దది కదా. సో ఇక్కడ అది కాక మనం ఏమని ఇక్కడ ఏ దాని గురించి చదువుతుంది మ్యాక్రో ఎకనామిక్స్, ఇట్స్ గోయింగ్ టు స్టడీ ఎకానమీ యాజ్ ఎ హోల్. ఎకానమీ అంటే మొత్తం ఎకానమీ గురించి చదువుతుంది కదా, కాబట్టి అదంతా మొత్తం ఎకానమీ గురించి చదివేటప్పుడు దాని యొక్క ఆబ్జెక్టివ్స్ కూడా ఎట్లుంటాయి, లార్జ్ గానే ఉంటాయి. అండ్ తర్వాత మొత్తం ఎకానమీ గురించి దాని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. కాబట్టి ఎకనామిక్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ దాని ఒక ఆబ్జెక్టివ్. ఇక్కడ చూసుకుంటే ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్, అక్కడ ఎకనామిక్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ. అండ్ కమింగ్ టు ద స్కోప్, హియర్ ఇట్ ఈస్ స్మాల్ లెవెల్ అండ్ హియర్ ఇట్ ఈస్ లార్జ్ లెవెల్. ఎందుకంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు, ఇక్కడ ఏంటి దీని మీనింగ్ స్మాల్, దీని మీనింగ్ ఏంటి లార్జ్. సో దీని మీనింగ్ స్మాల్ అయినప్పుడు దీని స్కోప్ కూడా స్మాల్ లెవెల్లోనే ఉంటది కదా. అండ్ దీని మీనింగ్ లార్జ్ అయినప్పుడు మ్యాక్రో అంటే ఏంటో దీని యొక్క స్కోప్ కూడా లార్జ్ లెవెల్లోనే ఉంటది, ఆపోజిట్ ఏమి ఉండదు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ macro economics. So micro, the word derived from the Greek word macros, which means small, and macro, it also derived from the same Greek word macros, which means large. And it is going to study individual units of economy, and it also going to study economy as a whole. అంటే ఒక ఇండివిజువల్ యూనిట్ గురించి చదివితే, సింగిల్ దాని గురించి చదివితే ఇది వచ్చేసి ఎంటైర్ ఎకానమీ గురించి చదువుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రైస్ థియరీ అంటారు దీన్ని ఇంకొక విధంగా, దీన్ని ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అంటారు ఇంకొక విధంగా. ఇక్కడ దీని యొక్క బేసిస్ ఏంటి, మైక్రో ఎకనామిక్స్ బేసిస్ ప్రైస్ మెకానిజం. దీని యొక్క బేసిస్ ఏంటి, మ్యాక్రో ఎకనామిక్స్ కి అగ్రిగేటివ్ డిమాండ్, అగ్రిగేటివ్ సప్లై అండ్ అగ్రిగేటివ్ సేవింగ్స్. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంది, ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. అండ్ ఇక్కడ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంది, ఎకనామిక్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ. And scope, small level, and here the scope is large level.